హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం అండి. అందులోని పచ్చి జీడిపప్పు అంటే ఇంకా ఇష్టం. అలాంటి పచ్చి జీడిపప్పు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి జీడిపిక్కల కూర ఉండబోతున్నామండి. పచ్చి జీడిపిక్కలు మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పచ్చి జీడిపిక్కల కూర ఈరోజు ఎలా ఉండాలో మీకు చూపిస్తాను. ముందుగా పచ్చి జీడిపప్పుని సెంటర్కి మధ్య కోసుకోవాలండి. ఇలాగా మీరు ఎప్పుడైనా కోసేటప్పుడు కంపల్సరీ చేతికి గ్లౌజులు వేసుకోండి. ఎందుకంటే ఆ జీడి పడిందంటే మనకి అక్కడ కురుపులా తయారైపోతాయి, కాలిన మచ్చలా కూడా వచ్చేస్తుంటాయి. చూసారా, ఇలా విడదీసుకోవాలి. మనకి పప్పుని ఇలా విడదీసుకోవాలి. అన్నీ కూడా మనకి ఈ పిక్క నుంచి తొక్కని వేరు చేసుకోవాలి. ఇలా వేరు చేసుకున్న తర్వాత మీరు బాగా చూడండి. ఈ పొర అయితే మాత్రం నార్మల్గా తీస్తే రాదండి. దీనికి ఇంకా వేరే పొర ఉంటుంది. ఇక చూసారు కదా, ఈ పప్పు వేరే పొర ఉంటుంది. ఆ పొర మాత్రం మనం వేడి నీళ్ళు వేసి తీయాలండి. వేడి నీళ్ళు వేస్తే పొర చాలా సునాయాసంగా వచ్చేద్ది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ముందుగా వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి. చూడండి, 7 వేడి నీళ్ళు. ఈ 7 నీళ్ళలో మనం ఈ పప్పునంది కూడా వేసుకోవాలి. వేసుకొని జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్లో ఇలా ముంచిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒక్కో పప్పుని తీసేస్తే సరిపోతుంది. పై పొర చాలా సునాయాసంగా వచ్చేద్దండి. ఈ పొర తీయడం రాక చాలామంది వండుకోవడం కూడా వండుకోరు. ఈ చేసే ప్రాసెస్ కొంచెం కొద్ది కష్టంగా ఉంటుంది. కానీ ఈ పచ్చి జీడిపప్పు కదండి, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది అనమాట. చాలా రుచి ఉంటుందండి. నార్మల్ జీడిపప్పు కన్నా మనం పచ్చి జీడిపప్పు వండుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఒక్కో తొక్క ఎలా తీస్తున్నాను. ఇదిగో చూసారా, ఎంత సునాయాసంగా వచ్చింది. చూసారా, ఇలా తీయగానే వచ్చేద్ది అనమాట. వేడి నీళ్ళు మరగబెడతారు. కొంచెం మరగబెట్టవసరం లేదండి. వేడి నీళ్ళు పెట్టి అందులో వేసేసి జస్ట్ 1 సెకండ్ తీసుకుంటే ఇలా వచ్చేద్ది పొర. జీడిపప్పు అంతా శుభ్రం చేసామండి. చూశారు కదా, ఇంతేనండి ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ ఏముండదు. జీడిపప్పును అయితే మాత్రం శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మటన్లో వండుదామండి ఈ జీడిపప్పు. మటన్ కోసం మనం మటన్ షాప్కి వెళ్దాం. పదండి, మటన్ షాప్కి వెళ్దాం. చూసారా ఎన్ని వేటలు ఉన్నాయో. మనకి ఎంత అవసరం లేదండి. ఒక 300 గ్రామ్స్ కైమా కొట్టమన్నాను. ఈయనండి, చూడండి, కైమా కొట్టేస్తున్నారు. ఈ కైమా తీసేసుకొని మనం మటన్ కైమా జీడిపప్పు కూర కాంబినేషన్ వండుదాం. రుచి అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఓకే అండి, మటన్ కైమా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి వచ్చేద్దాం. ప్యాన్ ఎక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి పొడవు కోసుకొని ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు ఉంటాయండి. ఇవైతే 4 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అయితే కాస్త ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసాం. ఎందుకంటే మటన్ కైమా కదండి, ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువ ఉండాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసామండి. ఇవంతా కూడా మనం బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. చిటికెడు పసుపు అండి. చిటికెడు పసుపు సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. మటన్ తెచ్చాం కదా, మటన్ శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు వీటితో పాటు మటన్ కూడా వేసి వేపుకోవాలి. ఈ మటన్లో ఉన్న నీరంతా కూడా పైకి వస్తుందండి. ఆ నీరంతా కూడా శుభ్రం దగ్గరికి అయ్యే వరకు వేపుకోవాలి. అప్పుడే మటన్ కూరకి టేస్ట్ బాగుంటుంది. మటన్ ఎప్పుడు కూడా మనం ఆయిల్లో అలా ఏగనపాలి. జస్ట్ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వేగితే, చూసారా, ఆయిల్లో వేగడం వల్ల మటన్లో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇలా అయిపోయేలాగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు
కిల్లి అండి. కిల్లి కూడా కాస్త మటన్ వేగిన తర్వాత వేయాలి. ఎందుకంటే లేకపోతే ఈ కిల్లి వల్ల మొత్తం కూర అంతా కూడా బ్లాక్గా వచ్చేద్దండి. అందుగురించి కాస్త మటన్ వేగిన తర్వాత ఇలా వేస్తే మనకి కిల్లి కూడా బ్లాక్ అవ్వదు. అలాగే ఉప్పు అండి, కారం కూడా మనకు తగినంత వేసుకోవాలి. స్పూన్నర 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఈ ఉప్పు, కారం, మసాలా కూడా మనకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లోనే వేగనివ్వాలండి. ఈ ఆయిల్లో వేగడం వల్ల ఏంటంటే మటన్ టేస్ట్ బాగుంటుంది. అలాగే నీచు వాసన అంటారు కదా, నీచు వాసన కూడా రాదనమాట. మన ఫ్లేవరు అదేనండి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కాస్త తక్కువ వేసామండి. ఎందుకంటే మనం జీడిపప్పులు వేయడం వల్ల ఏంటంటే మసాలా ఎక్కువ వేసాం అనుకోండి ఫ్లేవర్ మళ్ళీ తేడా వస్తుంది. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా మటన్, ఇప్పుడు వేసుకోవాలండి మనం జీడిపప్పు. అంటే జీడిపప్పు ఎక్కువ వేప అవసరం లేదండి, ఎందుకంటే మనం పచ్చి జీడిపప్పు కదా. అదే నార్మల్ జీడిపప్పు అయితే మనం ఆయిల్లో వేగించేద్దాం. ఇప్పుడైతే మనం ఇలా వేగిన తర్వాత మనం ఇందులోనే నీరంతా కూడా ఆవిరైపోయి తర్వాత మనం వాటర్ వేసుకుందాం. మూత పెట్టి ఆవిరిలో ఉడకనిద్దామండి ఒక 5 నిమిషాలు. జస్ట్ 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారా బాగా డ్రై అయిపోయింది. అంటే మటన్లో ఉన్న ఆయిల్ కానీ మొత్తం మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మనం ఆయిల్లోనే బాగా వేపుకున్నాం, ఈ మటన్ని బాగా ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలా. ఒక 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. 5 నిమిషాలు అయిందండి. అంటే ఒక 5 నిమిషాలు అంటే ఇప్పుడు మనం ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవాలా. అందుకని ఒకసారి మనం ఉప్పు కూడా చూసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ఉప్పు అయితే సరిపోయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు. ఓకే అండి, 5 నిమిషాలు అయిపోయింది. కాస్త దగ్గరికి అయింది చూసారా, ఇంకా కాస్త నీరు ఉంది. ఇప్పుడు నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ మటను జీడిపప్పు కూర అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ జీడిపప్పు చికెన్లో కూడా వండుకోవచ్చండి, అలాగే వెజ్ కర్రీలు కూడా వండుకోవచ్చు. రుచి అయితే మాత్రం పచ్చి జీడిపప్పు రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. మీరు మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, రుచి చాలా బాగుంటుంది. చూసారా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఓకే అండి, ఇందులో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది కదా. ఇది మటన్ కీమా కాబట్టి, మటన్ కీమా జీడిపప్పు కాబట్టి ఇలా దగ్గరికి అయిపోవాలండి. అప్పుడే రుచి అదిరిపోద్ది. ఇలా సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ధన్యవాదములు. కంపల్సరీ పచ్చి జీడిపప్పు కూర మీరందరూ వండుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.